హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ ట్రాన్స్ హిమాలయన్ రివర్? సట్లెజ్. ట్రాన్స్ హిమాలయన్స్ అంటే తెలుసు కదా, ఎట్లా ఉంటాయి మనకి, అది కొన్ని ఒక లేయర్లో ఒక హిమాలయస్, ట్రాన్స్ హిమాలయస్ ఇలా చెప్తాం మనం, శివాలిక్స్ అట్లా. సో ట్రాన్స్ హిమాలయన్ రివర్స్ నుంచి వచ్చేటటువంటిది సట్లెజ్ నది. మిగతా రివర్స్ అన్ని పైనుంచి వస్తాయి. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, UPSC అడ్మిషన్స్ అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇన్ కేస్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, యూ కెన్ కాల్ టు ద బిలో నెంబర్. సో ఇక ఈరోజు టాపిక్ నోబెల్ పీస్ ప్రైజ్. ఈ నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అని చూసే కన్నా ఎవరికి రాలేదు అని అడగడం బెటర్. ఎందుకంటే ట్రంప్ నరేంద్ర మోడీ గారిని, అట్లాగనే మన పాకిస్తాన్ భారత్ మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని నేనే ఆపాను, హమాస్లో జరుగుతున్నటువంటి దాన్ని నేనే ఆపాను, ఇరాక్ యుద్ధాలను నేనే ఆపాను, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలను నేనే ఆపాను, నాకు ఎట్లయినా మీరు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చిన్నపిల్లలు చాక్లెట్ కోసం మారం చేస్తారే, అట్లా మారం చేశాడు ఆయన. కానీ నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేటటువంటిది నార్వే ఏదైతే ఉందో వాళ్ళకి ఒక పర్టికులర్ డెలిగేషన్ ఉంటుంది, అది చాలా కాన్ఫిడెన్షియల్గా జరుగుతుంది. సో ఈ డెలిగేషన్లో వెనుజులాలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఆమె చేసినటువంటి డెమోక్రసీ అంటే ఆ వెనుజులాలో ప్రజాస్వామ్యాన్ని నిలిపేందుకు ఆమె చేసినటువంటి కృషికి ఈ సంవత్సరం ఆమెకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. సో దీనికి ట్రంప్ చాలా కోపం వచ్చింది. ఇప్పుడు అదే చెప్పాను కదా, చిన్నపిల్లలు మారం చేస్తారు కదా, నాకు చాక్లెట్ ఇవ్వకపోతే నేను అన్నం తిననని. యుఎస్ ప్రెసిడెంట్ అంటే ఒకప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఒక ఇది ఉండేది, లైక్ గౌరవం. ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ అంటే అందరికీ చాలా నవ్వు వస్తుంది. సో అంత కామెడీ చేశాడు ఆయన ఇప్పుడు యుఎస్ ప్రెసిడెన్సీని. అయితే ఈ కోవలో కనుక మనం చూస్తే ఇప్పుడు నోబెల్ ప్రైజ్ మరియా కొరినా మచాడో ఈమెకి ఇచ్చారు ఫర్ ప్రమోటింగ్ డెమోక్రసీ ఇన్ వెనుజులా. సో ఈమె ఫీమేల్. సో 2025 నోబెల్ శాంతి బహుమతి వెనుజులాలో ఈమె చేసినటువంటి ప్రజాస్వామ్యాన్ని నిలిపేందుకు చేసినటువంటి కృషికి గాను, ముఖ్యంగా మానవ హక్కులు, అలాగే ప్రజాస్వామ్యత పూరితమైనటువంటి పరిపాలన, శాంతియుతంగా ఆమె చేసినటువంటి రాజకీయ ప్రస్థానము, ట్రాన్సిషన్, పరివర్తన, సో దీనికి సంబంధించి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. సో ఇందులో ఒకసారి నోబెల్ ప్రైజ్ గురించి చూస్తే నోబెల్ ప్రైజెస్లో 6 నోబెల్ ప్రైజెస్ ఉంటాయి. ఇది ఆల్ఫ్రెడ్ నోబెల్ విల్ రాశాడు 1895 ప్రాంతంలో. సో ఆయన్ని అనుసరించి, ఆయన చెప్పినటువంటి ఆ విల్లును అనుసరించి నోబెల్ ప్రైజులు ఇస్తారు. అప్పటి నుంచి చాలా ఫేమస్. నార్వేలో నోబెల్ కమిటీ అని ఒకటి ఉంటుంది, నార్వేన్ పార్లమెంట్ ఎలక్ట్ చేసుకుంటుంది దీన్ని. సో ఈ అవార్డు అనేటటువంటిది అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్స్ అంటే ముఖ్యంగా పీస్ అండ్ డిప్లొమసీ అంటే నోబెల్ పీస్ ప్రైజ్కి సంబంధించి శాంతి వాతావరణాన్ని పెంపొందించడము, ఎక్కడైనా యుద్ధ వాతావరణాలు జరుగుతుంటే దాన్ని తగ్గించడము, అట్లాగనే అంతర్జాతీయంగా సహకారాన్ని అందించేటటువంటి ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులకి నోబెల్ శాంతి బహుమతి వరిస్తుంది. సో ఈ 3 అంశాల్లోని నోబెల్ పీస్ ప్రైజ్ని ఇస్తారు. సో ఈ ప్రైజ్ ఏంటంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆయన విల్లులో రాసినటువంటి అంశం ఏంటంటే మానవత్వాన్ని పెంపొందించేటటువంటి కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా న్యాయము, సామాజిక పురోగతి, అట్లాగనే శాంతి, ఈ 3 అంశాల్లో ఏ వ్యక్తి అయినా కృషి చేస్తే వాళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ఆయన విల్లులో రాశాడు. సో దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇవన్నీ మ్యాక్సిమం యుద్ధాలన్నీ కూడా మానవ ప్రేరేపిత యుద్ధాలే. సో కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కూడా మానవ విలువలను కాపాడుతూ ప్రపంచవ్యాప్తంగా శాంతి అనేటటువంటి దాన్ని పెంపొందించేటటువంటి వ్యక్తులకు ఆ ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ఈ పీస్ ప్రైజ్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అయితే నోబెల్ పీస్ ప్రైజ్ 2025 ఇందాక చెప్పినట్టుగా మరియా కొరినా మచాడో ఈమెకి ఇచ్చారు. సో ఎందుకు అంటే ప్రమోటింగ్ డెమోక్రసీ ఇన్ వెనుజులా కూడా చాలా ఇబ్బంది పడినటువంటి దేశము, విపరీతమైనటువంటి ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడాలు, ఫ్యాక్షనిజమ్స్, అట్లాగే డ్రగ్ మాఫియా, సో అలాగే విపరీతమైనటువంటి ఇన్ఫ్లేషను, ఎకనామీ మొత్తం ఎందుకు పనికిరాకుండా పోయింది, డెడ్ ఎకనామీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా డిక్టేటర్షిప్ నుంచి అంటే రాచరికపు ప్రభుత్వాల నుంచి చాలా స్మూత్గా పోరాటం చేసి సామాజిక పరివర్తన తీసుకొచ్చి ప్రజాస్వామ్యం వైపు నడిపించినందుకు గాను ఈమెకి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. సో అయితే ఈ నోబెల్ పీస్ ప్రైజ్ అనేటటువంటి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నోబెల్ కమిటీ దీన్ని సెలెక్ట్ చేస్తుంది. 338 నామినేషన్స్ వచ్చాయట, అందులో 94 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ మొత్తం జరిగేటటువంటిదంతా కూడా ఈ నామినేషన్స్ చాలా కాన్ఫిడెన్షియల్గా జరుగుతాయి. ఎందుకు కాన్ఫిడెన్షియల్గా జరుగుతాయి అంటే కాన్ఫిడెన్షియల్గా జరగకపోతే దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు. సో ఎప్పుడైతే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తామో మనకి ఏమవుతుంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ కారణంగా
కొంతమంది వ్యక్తులకి నోబెల్ ప్రైజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా జరగకుండా ఇన్ఫ్లుయెన్స్ అది చేయకుండా ఈ నోబెల్ శాంతి బహుమతిని ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు డెమోక్రసీ బిల్డింగ్ అండ్ పీస్కి గాను ఈ నోబెల్ బహుమతిని ఇచ్చారు. సో క్రైటీరియా ఏంటంటే బేసికల్గా ఆల్ఫ్రెడ్ నోబెల్ విల్లో ఇచ్చినటువంటి దాంట్లో దేశాల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంచాలి, అలాగనే స్టాండింగ్ ఆర్మీస్ అంటే యుద్ధ వాతావరణాన్ని తగ్గించాలి, మొత్తంగా మాటలతో పీస్ అంటే శాంతిని పెంపొందించాలి. ఈ 3 అంశాల్లోని ఈ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ అనేటటువంటి దాన్ని ఇస్తూ ఉంటారు. అలాగే నామినేషన్స్ అన్నీ కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. ఎప్పుడూ కూడా ఈ నోబెల్ పీస్ ప్రైజ్ని ఒక వ్యక్తి మరణించాక ఇవ్వరు, బ్రతికున్న వ్యక్తులకు మాత్రమే ఇస్తారు. ఎందుకు? ఆన్గోయింగ్ ఎఫెక్ట్స్ అంటే ప్రస్తుతం చేస్తున్నటువంటి మానవాళి యొక్క శాంతి కోసం ప్రస్తుతం వ్యక్తులు చేస్తున్నటువంటి ఫైట్ ఏదైతే ఉందో దాన్ని రికగ్నైజ్ చేయాలి, దాన్ని గుర్తించాలనేది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఫిలాసఫీ. సో అట్లానే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే అసలు ఎవరి ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటటువంటి వ్యక్తి? అఫ్కోర్స్ ఈయన నార్వేలో పుట్టాడు, బాగా సంపన్నుడు. సో ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895లో ఒక విల్ రాశాడు. దాని తర్వాత 1901లో దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇట్లా పీస్, డిసార్మమెంట్, గ్లోబల్ హార్మనీ ఇట్లా ఎవరైతే వ్యక్తులు చేస్తారో ఆ ఇండివిజువల్స్ని గుర్తించి వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. అఫ్కోర్స్ దీని తర్వాత ఇంకా మిగతా అంశాలు కూడా ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లా ఆయన చెప్పినటువంటి వాటికి 1-2 యాడ్ చేశారు కూడా, వేరే సంగతి. సో ఇదేంటంటే నార్వేజియన్ నోబెల్ కమిటీ అని ఒకటి ఉంటుంది, నార్వే పార్లమెంట్ దీన్ని ఎన్నుకుంటుంది, కాబట్టి అక్కడ చాలా ప్రెస్టీజియస్ ఇది. సో అట్లానే అసలు నోబెల్ విల్ అనేటటువంటిది ఏంటంటే దేశాల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంచాలి, ఆర్మీలను తగ్గించాలి, అద్భుతమైనటువంటి శాంతియుతమైన వాతావరణాన్ని తీసుకురావాలి. ఇది ఈయన యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈయన ఏంటంటే ఒక నోటెడ్ ఆ రోజుల్లో శాంతిని పెంపొందించేటటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు, అతని పేరు బెర్తా వన్ స్టన్నర్, వన్ వే ఫిలాసఫర్ కూడా. సో ఈయన నుంచి ఈయన ఇన్స్పైర్ అయ్యాడు. సో అలా ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇచ్చినటువంటి ఈ యొక్క విల్ ప్రకారం మొదటి ఈ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ని 1901లో తీసుకొచ్చారు. ఇనీషియల్గా రెడ్ క్రాస్ అనేటటువంటి సంస్థ, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ 1917లో ఈ యొక్క నోబెల్ ప్రైజ్ని తీసుకుంది. ఎందుకంటే యుద్ధాలు వచ్చినప్పుడు ఆ సమయంలో ఈ రెడ్ క్రాస్ అనేటటువంటి సంస్థ చాలా హ్యుమానిటేరియన్ సర్వీస్ చేసింది. సో అట్లానే 1944లో కూడా ఈ యొక్క సంస్థకి రెండోసారి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. 1954-81లో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉందో, రెఫ్యూజీస్ అసిస్టెన్స్, వీళ్ళకి కూడా వచ్చింది. దాని తర్వాత రీకన్స్ట్రక్షన్, డిప్లొమసీ ఇట్లాంటి వాటికి తీసుకొచ్చారు. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్ళీ యుద్ధాలు జరగలేదు. మోడర్న్ ఎరాలో మనకి ఎందుకు నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారంటే ఒకప్పుడు యుద్ధాలు ఆపడానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మోడర్న్ ఎరాలో యుద్ధాలు జరగట్లేదు, ఎక్కడ జరిగినా చిన్న చెదురుమదురు ఘటనలు ఇరు దేశాల మధ్య జరుగుతున్నాయి తప్ప ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరగట్లేదు. ఆ సమయంలో హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు, ప్రజాస్వామ్యము, అలాగే డిసార్మమెంట్, ఎక్కడైనా ఈ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నటువంటి చోట ఆ డిసార్మమెంట్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తూ మోడర్న్ ఎరాలో నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఉమెన్ పీస్ లీడర్స్ అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎక్కువగా రికగ్నైజ్ చేస్తుంటారు. ఇప్పటి వరకు 19 మందిని అట్లా రికగ్నైజ్ చేశారు. ఈవెన్ మలాలా యూసఫ్ కూడా వచ్చింది, మీకు గుర్తుంటే. సో కాబట్టి రీసెంట్ ట్రెండ్స్ ఏంటంటే బేసికల్గా గ్రాస్ రూట్ లెవెల్లో అంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే యాక్టివిస్టులుగా ఉంటారో, అట్లాగే న్యూక్లియర్ డిసార్మమెంట్ అంటే అణుబాంబుల్ని తగ్గించేటటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో, సామాజిక న్యాయం పట్ల ఎవరైతే పోరాడతారో ఈ అంశాలకు నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారు. లాస్ట్ టైం 2024లో నిహోన్ హిండాక్యో, ఈయన హిరోషిమా నాగసాకి తెలుసు కదా, ఆ సర్వైవర్స్ గ్రూప్కి సంబంధించి ఈయన చాలా అద్భుతమైనటువంటి పని చేశాడు. సో ఆయనకి ఇచ్చారు. సో కాబట్టి ఇట్లాంటి ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు, ఎగ్జామ్లో కూడా అడుగుతాడు. సో ఫైనల్గా ఏంటంటే వెనుజులాకి వెళ్ళింది నోబెల్ ప్రైజ్, ట్రంప్కి రాలేదు. సో ట్రంప్ పాపం ఏడుస్తున్నాడు, మనందరం కూడా నవ్వుకోవచ్చు. ఎందుకంటే ఆయన నిజంగా యుఎస్ ప్రెసిడెంట్ అయినా కూడా కమెడియన్గా తయారయ్యాడు ఈ మధ్యకాలంలో. ఎవడు నోబెల్ ప్రైజ్ అడుక్కోడు, బెదిరించాడు. వచ్చినప్పుడు లేదా దానికి వచ్చేటటువంటి ప్రయత్నాలు చేయాలి. జనరల్గా అలాంటి నోబెల్ ప్రైజ్ ఎవరికి వస్తాయి? వాళ్ళు నోబెల్ ప్రైజ్ రావాలని చేయరు, వాళ్ళు చేసిన పోరాటాలను గుర్తిస్తారు, అది పద్ధతి. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న, 2023లో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? దయచేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ట్రంప్ ఏడుస్తున్నటువంటి ఈ ధోరణి మీ అభిప్రాయాల్లో కూడా చెప్పండి మీ మాటల్లో. అట్లాంటి డిస్కస్ ద ఎవల్యూషన్ ఆఫ్ నోబెల్ ప్రైజ్ ఫ్రమ్ ఇట్స్ ఇన్సెప్షన్ అండ్ హైలైట్ హౌ ఇట్ ఫోకస్ రిఫ్లెక్ట్ చేంజింగ్ గ్లోబల్ ప్రియారిటీస్ అండ్ పీస్. 200 పదాల్లో రాయండి. సో ఇది నోబెల్ ప్రైజ్కి, పీస్కి సంబంధించి ఈ ఇయర్ వచ్చినటువంటి ప్రైజ్. మరొక కొత్త కాన్సెప్ట్తో విల్ మీట్ టుమారో.